ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ్ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ, అది కూడా అమ్మ చేసింది. అమ్మ చేస్తే అమృతంలా ఉంటుంది కదా. అమ్మ స్టైల్లో ఎలా చేస్తుంది ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి, అర్థమవుతుంది. అలా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. ఏదైనా అమ్మ చేత్తో వండిన కర్రీ ఏదైనా అమృతంలా ఉంటుంది. ఏమంటారు? బిఫోర్ మ్యారేజ్ అయితే అమ్మ ఎప్పుడు ఇవే వంటలు చేస్తావు, ఎప్పుడు ఇవే తినాలా అని చెప్పేసి అంటాము. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అమ్మ నీ చేతి వంట తిని చాలా రోజులు అవుతుందమ్మా, ఒకసారి తినాలని ఉందమ్మా అనే స్టేజ్ వరకు వస్తామన్నమాట. అందుకే ఉన్నప్పుడు తెలీదు, లేనప్పుడు విలువ మాత్రమే తెలుస్తుంది. ఉన్నప్పుడు అమ్మ చేసి పెడితే తినే వాళ్ళని తప్పితే మనం చేసుకున్నదే లేదు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనది మనమే చేసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలన్నమాట. మనకు తెలియదు కదా ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా ఉంటుందని. సో అమ్మ కష్టం అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే అర్థమవుతుంది. ఇంట్లో ఉండే సమస్యలే మన ఇంట్లో కూడా ఉంటాయి. సరేలేండి, వచ్చేసేయండి. అమ్మ ఎలా చేస్తుంది ఏంటి అనేది చూసేయండి ప్రాసెస్లోకి. పొయ్యి కింద మంట పెట్టుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. అంటే గ్యాస్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు అవి వచ్చాయి. కానీ అప్పట్లో మాత్రం ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వండుకునే వాళ్ళు. నిజంగా మనం ఒక్కరోజు ఆ కట్టెల పొయ్యి మీద దగ్గర కూర్చుంటే చాలా పొగొచ్చి అమ్మో నేను వండలేను బాబోయ్ అని అంటాము. అలాంటిది అప్పట్లో ఎలా వండారో ఏంటో అర్థమే కాదు అసలు. నిజంగా అప్పట్లో వాళ్ళు తినే ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఇప్పుడు 30+ కాగానే ఆ నొప్పులని ఈ నొప్పులని అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. అప్పట్లో ఫుడ్ తినే వాళ్ళు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ మనం మాత్రం ఈ నొప్పులు వస్తున్నాయి, ఆ నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అలా ఉంటున్నాం అనమాట. నూనె వేడైన తర్వాత నూనె అయితే పోసుకొని, నూనె పోసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసింది. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసింది. కరివేపాకు ఆనియన్స్ గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకా పసుపు అయితే వేసుకుంది. ఆ రెండు గోలిన తర్వాత అయితే వేయాలన్నమాట. ఇంతకీ మీరు మటన్ కడిగి వేసుకుంటారా, కడగకుండా వేసుకుంటారా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కడిగే వేస్తాను. అమ్మ అంటది కడగకుండానే వేసుకోవాలి, అలా కడగకుండా వేసుకుంటేనే మటన్ టేస్ట్ ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయని అంటది. కానీ ఎందుకో నాకు కడగకుండా వేస్తే మాకు అస్సలు నచ్చదు, అలా అలవాటు అయిపోయిందనమాట. మటన్ అనే కాదు, చికెన్ అయినా సరే, ఫిష్ అయినా సరే, ఏదైనా సరే కడిగే వంట చేసుకుంటాం అనమాట. డైరెక్ట్గా వండాలంటే ఎందుకో మనసొప్పదు. మేము ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మసాలాలు అయితే ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే అమ్మకు మసాలాలు అంటే జర పడదనమాట. సో మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయకుండా ఇలా న్యాచురల్గా వండుతుందనమాట. ఏవి అయిపోయినా కట్టెల పొయ్యి మీద వేస్తే ఆ టేస్టే వేరుంటుంది కదా. ఏదైనా కట్టెల పొయ్యి మీద కూర అంటేనే మస్తు మజా వస్తుంది. ఏమంటారు, ఒక మటన్ అనే కాదు ఏ కూర అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కలుపుతూ ముక్కలన్నీ పడేస్తూ ఉందన్నమాట. వేస్తే మేము తిడతామని చెప్పేసి పక్కన పడేసింది. సూప్ కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకుంటే ఆవిరి అనేది ఆ వాటర్ మటన్లో పడిపోతుంది అనమాట. సో లాస్ట్లో వాటర్ కావాలంటే ఆ వాటర్ని అందులో యాడ్ చేసుకోవచ్చు. సరే ఇలా కలుపుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మనకు సూప్ కావాలంటే సూప్ ఎసరు పోసుకోవచ్చు. మాకు ఇక్కడ సూప్ కావాలి కాబట్టి అమ్మ అయితే ఎసరు పోస్తుంది అనమాట. ఎసరు పోసిన తర్వాత ఒక 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చేసేసుకొని దింపేసుకోవడమే. వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ కట్టెల పొయ్యి మీదుగా. చూస్తే నేను ఊరిపోతుంది కదా. మీకు కట్టెల పొయ్యి మీద వండితే ఇష్టమా, గ్యాస్ పొయ్యి మీద వండితే ఇష్టమా? మాకైతే కట్టెల పొయ్యి మీద వండితేనే ఇష్టం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.